బరువు తగ్గితే పీసీఓడి తగ్గిపోతుందా? మామూలుగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకే పీసీఓడి వస్తుంది. బరువు పెరగడం వల్లే పీసీఓడి వస్తుంది. సో బరువు తగ్గితే ఆటోమేటిక్గా పీసీఓడి కూడా తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఇది చాలా మటుకు కరెక్ట్ అనే అనొచ్చండి. సో పీసీఓడి మనకి జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల పీసీఓడి అనేది మనకి కనపడుతుంది అనమాట. వాళ్ళల్లో ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. సో వాళ్ళు కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి వెయిట్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర సరిగ్గా ఉండి ఇలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు ఫాలో చేసినప్పుడు డెఫినెట్లీ పీసీఓడి యొక్క సిమ్టమ్స్ వాళ్ళకి బయటపడవు అనమాట. సో పీసీఓడి సమస్యలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ అవుతుందో మనకు సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలా మటుకు బరువు ఎక్కువ పెరగడం వల్ల పీసీఓడి బయటపడటం అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో బరువు తగ్గితే పీసీఓడి ఆటోమేటిక్లీ కరెక్ట్ అవ్వడం కూడా చాలాసార్లు చూస్తాం. సో పీసీఓడి సమస్య ఉండి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలాసార్లు మేము ఎన్ని ట్రీట్మెంట్స్ పెట్టినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. బట్ కేవలం వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అయితే వాళ్ళకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. బట్ అలా అని సన్నగా ఉన్న వాళ్ళలో పీసీఓడి ఉండదు అని కూడా కాదండి. లీన్ పీసీఓడి అని కూడా ఉంటుంది. సో బాగా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం చూడొచ్చు. సో వీళ్ళకు కూడా మనము ఇంకా ఫర్దర్గా వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ సజెస్ట్ చేయము. బట్ వేరే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరే ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ అవ్వచ్చు, నిద్రలేమి అవ్వచ్చు, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మీద వీళ్ళు ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాము. సో ఎవరైతే బరువు ఎక్కువ ఉండి వాళ్ళకి పీసీఓడి ఉంటుందో వాళ్ళని ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయమని చెప్తాము. అండ్ చాలాసార్లు వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది. వాళ్ళకి ఆండ్రోజన్ ఎక్సెస్ ఫీచర్స్ అంటే మొటాల్ రావడము, హెయిర్ లాస్ కానీ, బాయ్స్ హోర్స్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో వెయిట్ లాస్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ వీ రికమెండ్ ఫర్ పీసీఓడి. సో అలా అని చాలా ఎక్కువ టార్గెట్ పెట్టుకొని అది అచీవ్ అవ్వక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒక 10% వెయిట్ లాస్ వచ్చినా కూడా డెఫినెట్లీ కొంత డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో పీసీఓడి డెఫినెట్లీ లావుగా ఉన్న వాళ్ళల్లో వెయిట్ లాస్ అవుతే సిమ్టమ్స్ అనేవి డెఫినెట్లీ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ.